ఎపిసోడ్ 8 శ్రీరాముడు జన్మించిన ఆ శుభగడియ తర్వాత కూడా అయోధ్య అంతఃపురంలో ఆనందం కొనసాగుతూనే ఉంది. అదే శుభనక్షత్రాల సమయం, అదే దివ్యమైన వాతావరణం. అప్పుడు మహారాణి కైకేయీదేవి గర్భంలో ఒక మహావీరుడు అవతరించాడు. అతడే ధైర్యానికి ప్రతిరూపం, పరాక్రమానికి నిలువెత్తు రూపం. శ్రీ భరతుడు జన్మించాడు. అదే సమయంలో మహారాణి సుమిత్రాదేవి గర్భంలో 2 దివ్య శిశువులు అవతరించారు, శ్రీ లక్ష్మణుడు మరియు శ్రీ శత్రుఘ్నుడు. ఇలా దశరథ మహారాజు ఇంట 4 దీపాలు వెలిగాయి. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయోధ్యానగరమంతా ఉత్సవాలతో నిండిపోయింది. మహారాజు దశరథుడు హృదయం నిండా ఆనందంతో నా రాజ్యం ధర్మపథంలో నడిచేవారిని పొందింది అని గర్వంగా ఆనందించాడు. కాని ఈ 4 బాలులు ఎలా పెరిగారు? వారి మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంది? వారి బాల్య జీవితం ఎలా సాగింది? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.